అమ్మ బీసీలు ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. బీసీలకి డిక్లరేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 50 ఏళ్లకే పింఛను. ఎందుకంటే మీరు చాలా కష్టమైన పనులు చేస్తారు. శారీరకంగా చాలా కష్టమైన పనులు చేస్తారు కాబట్టి మరి పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు 50 ఏళ్లకే మరి కొంత ఓపిక తగ్గుతుంది కాబట్టి 50 ఏళ్లకే పింఛను ఏర్పాటు చేశారు. మీకు 40 ఏళ్లకే పింఛన్ అనేది వస్తుంది. అలాగే దివ్యాంగులకైతే 6,000 పింఛను ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ రోజున బీసీలకి రక్షణ కూడా కొన్ని చట్టాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీసీల మీద ఎన్ని దాష్టికాలు చేశారో, ఎస్సీల మీద ఎన్ని దాష్టికాలు చేశారో మనం చూసాం. ఎస్టీ కార్పొరేషన్ మరి సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్, ఇలా ఎన్నో మనం కార్యక్రమాలు చేసేవాళ్ళం. బీసీలకి అదే విధంగా ఎస్సీలకి ఇవన్నీ కూడా తీసేశాడు. ప్రతి ఒక్కళ్ళని మాయ చేసి ప్రతి ఒక్కటి తీసేసి నేను అన్ని ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని చెప్పి కేవలం ఆ పోగు చేసుకుని తనకి తన నాయకులకి కడుపు నిండా ఈ రోజున డబ్బుల్ని పోగు చేసుకుని మళ్ళీ మనకు ఎరేస్తున్నాడు తల్లి. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మేము పొద్దున పోలీస్ కాలనీలకి వీటన్నిటికీ కూడా వెళ్ళటం జరిగింది ఇంటింటి ప్రచారంలో. అక్కడ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబట్టి మరి ఇవాళ అన్ని వర్గాలని కూడా ఇబ్బంది పెట్టాడు. మా అందరికీ కూడా ఇవాళ పిఎఫ్ అనేది ఇవ్వటం లేదు. వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని అవి కూడా తీసేసిన సందర్భం. మరి వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి లక్షల చొప్పున మేము నష్టపోయాం. ఎవ్వరూ వాళ్ళ ఓటేసే పరిస్థితే లేదు. మరి ఆ గుర్తు ఏదైతే వైసీపీ ఉందో దానికి ఓటు అనేది పడదు. తెలుగుదేశం రేపు రాబోయేది తెలుగుదేశమే. మీరు ఇన్ని ఇబ్బంది పడద్దు, ఇంత ఎండలో మీరు తిరగొద్దని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి కాబట్టి రేపు రాబోయేది మన ప్రభుత్వం తల్లి. ప్రతి ఒక్కరూ కూడా రకరకాల మాయ మాటలతో ఈ 20 రోజులు ఎన్నో రకాలుగా మనల్ని డబ్బుతో మాయ చేయటానికి, మాటలతో మాయ చేయటానికి మన దగ్గరకు వస్తారు. ఇన్ని వేలు ఇస్తాం, అన్ని వేలు ఇస్తాం అంటారు. 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా అది మన రక్తాన్ని పిండి తీసుకున్న డబ్బే. మీరు తీసుకున్నాం కదా వెయ్యాలని మాత్రం అనుకోకండి తల్లి. గుర్తు మాత్రం మరి మన సైకిల్ గుర్తుకే ఓటేయండి. మనం రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు మీ ఇళ్ళకి రాబోతా ఉంది. సంక్షేమం పేరిట ఈ ఒక్కరోజు డబ్బు కోసం మీరెవ్వరూ కూడా ఎంత ఏమార్చినా ఏమరపడవద్దని మరొక్కసారి తెలియజేస్తూ సైకిల్ గుర్తుకే ఓటేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.